Hello everyone, welcome to Physics Link. My name is Ravi Kumar. I am working as an assistant professor in MR Degree College. So, recently 20th December, మనకి AP set exam జరిగింది. అయితే most of you, I think you perform well. అయితే చాలా వరకు కొంతమంది అన్ని క్వశ్చన్లు అన్ని టాపిక్స్ చదివే ఉంటారు కానీ ప్రాబ్లం వచ్చేసరికి ఏ విధంగా ప్రాబ్లమ్ని అప్రోచ్ అవ్వాలి అలాగే ఫాస్ట్గా ఏ విధంగా చేయాలనే దాంట్లో చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. సో ఈజీ క్వశ్చన్స్ కూడా ఆ టైంలో కంప్లీట్ చేయలేకపోతారు. అయితే ప్రజెంట్ ఈ వీడియోలో నేను లాస్ట్ టైం అంటే 20th December జరిగిన ఏపీ సెట్ క్వశ్చన్ పేపర్లో సమ్ క్వశ్చన్స్ ఆర్డర్ వైజ్గా మనం క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేస్తాను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కాదు ఈ వీడియో ఉద్దేశం. ప్రాబ్లమ్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు అనేది కూడా మీరు నేర్చుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్. సో ఇక్కడ ఫస్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ డైమెన్షనల్ అనాలిసిస్ సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే v ఈక్వల్ టు velocity v of a body is given like this, where g is gravitational constant, m is mass and r is radius. On dimensional analysis, the values of exponents can be determined to be. సో ఇక్కడ మన టాస్క్ ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే డైమెన్షనల్ అనాలిసిస్ యూజ్ చేస్తూ ఏబిసి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ ఈ ఈక్వేషన్లో ఉన్న మనకు ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో వాటిని మనకు తెలిసిన ఫార్ములా యూజ్ చేస్తూ డైమెన్షనల్ అనాలిసిస్ చేసుకున్నాం. సో మనకు మోస్ట్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అందరికీ తెలిసిందే ఫార్ములా gm1 m2 బై ఆర్ స్క్వేర్. సో దీని నుంచి నేనేం చేస్తున్నానంటే ఇంకో ఫార్ములా ఏంటి తెలుసు, న్యూటన్ సెకండ్ లా ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. దీని నుంచి ఏం చేయొచ్చు, లేదంటే ఎంఏ ప్లేస్లో ఎంజీ కూడా రాసుకోవచ్చు. సో m1 m1 get cancel. From this you will get g equal to gm2 by r square. ఓకే, సో ఇది జనరల్ ఫార్ములా గుర్తుంటే ప్రాబ్లం లేదు. g ఈక్వల్ టు gm బై ఆర్ స్క్వేర్. సో దీని నుంచి మనకు తెలిసింది గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో దీని నుంచి g ఈక్వల్ టు gr స్క్వేర్ బై m2. సో g అంటే ఇక్కడ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, r అంటే రేడియస్ విచ్ ఇస్ లెంగ్త్, సో మీటర్ స్క్వేర్, అలాగే m ఇక్కడ మాస్ సో కేజీ. ఓకే, సో దీని నుంచి మీటర్ క్యూబ్ బై కేజీ సెకండ్ స్క్వేర్, ఇది యూనిట్స్ జీకి. అలాగే v ఈక్వల్ టు ఫార్ములా రాద్దాం. v అంటే ఏంటి ఇక్కడ యూనిట్స్ మీటర్ పర్ సెకండ్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ g ఫర్ g యూనిట్స్ ఏంటి మీటర్ క్యూబ్ బై కేజీ సెకండ్ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ a. అలాగే m ఇక్కడ మాస్ ద్రవ్యరాశి యూనిట్స్ ఏంటి కేజీ హోల్ పవర్ ఆఫ్ b. అలాగే r ఏంటి ఇక్కడ రేడియస్, సో యూనిట్స్ ఏంటి మీటర్స్. దిస్ ఈస్ సి. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ మీటర్ ఉంది, సో ఏం రాయొచ్చు సి మీటర్ పవర్ ఆఫ్ సి ప్లస్ 3a. అలాగే కేజీ పవర్ ఆఫ్ b, అలాగే కేజీ పవర్ ఆఫ్ a, సో b మైనస్ a. అలాగే సెకండ్ -2 అవుతుంది, పైకి పంపిస్తే పవర్ ఆఫ్ a ఉంది కాబట్టి
minus 2a. So this is equal to meter power of 1 second power of minus 1 where kg power of 0. సో దీని నుంచి ఏం రాయొచ్చు, b మైనస్ కంపేర్ చేస్తే b మైనస్ a ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఫ్రమ్ దిస్ b ఈక్వల్ టు a. అలాగే minus 2a ఈక్వల్ టు minus 1, minus 2a ఈక్వల్ టు minus 1. సో ఫ్రమ్ దిస్ a ఈక్వల్ టు 1 by 2. దిస్ గివ్స్ b ఈక్వల్ టు 1 by 2. అలాగే c ప్లస్ 3a ఈజ్ ఈక్వల్ టు 1. దీని నుంచి మనం ఎలా రాయొచ్చు, 3a ఈక్వల్ టు 1 మైనస్ c ఆర్ c ఈక్వల్ టు 1 మైనస్ 3a. సో 1 మైనస్ 3 ఇంటూ 1 by 2, 3 by 2. సో దిస్ గివ్స్ minus 1 by 2. సో దిస్ ఈజ్ c వాల్యూ, దిస్ ఈజ్ b వాల్యూ, దిస్ ఈజ్ a వాల్యూ. సో ఇక్కడ ఆప్షన్ ఏమొస్తుంది, c ఇక్కడ minus 1 by 2 ఉంది, minus 1 by 2. a ఈక్వల్ టు b ఈక్వల్ టు 1 by 2. సో దిస్ వన్ ఆప్షన్ b ఈజ్ కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 3 వెక్టర్స్ ఇచ్చారు. అలాగే a బార్ డాట్ b క్రాస్ c బార్, ఈ వెక్టర్ యొక్క డైమెన్షన్స్ ఏమవుతాయి, ఈ రిజల్టెంట్ వాల్యూ యొక్క డైమెన్షన్స్ ఏమవుతాయి ఫైండ్ అవుట్ చేయాలి. అయితే 2 వెక్టర్స్ ఏమైనా తీసుకున్నారనుకోండి, a బార్ అలాగే b బార్. ఇప్పుడు ఈ 2 వెక్టర్స్కి క్రాస్ ప్రోడక్ట్ అప్లై చేస్తారనుకోండి, a క్రాస్ b. అప్పుడు a క్రాస్ b అంటే జనరల్గా యూజింగ్ రైట్ హ్యాండ్ రూల్ యూజ్ చేస్తే a క్రాస్ b అనేది ఇలా రైట్ హ్యాండ్ రూల్, ఏ వెక్టర్ పైన ఫస్ట్ వెక్టర్ ఏ వెక్టర్ పైన రైట్ హ్యాండ్ రూల్ అప్లై చేస్తే మన b బార్ వైపుగా వస్తుంది. సో అప్పుడు థంబ్ అనేది రిజల్టెంట్ వెక్టర్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో a క్రాస్ b ఏమవుతుందంటే ab సైన్ థీటా, వేర్ థీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ a బార్ అండ్ b బార్ అండ్ n క్యాప్. సో ఇక్కడ దిస్ మ్యాగ్నిట్యూడ్ అనేది మనకు ఏరియా ఆఫ్ ద parallelogram ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడ ఒక parallelogram ఫామ్ చేస్తే దీని యొక్క ఏరియాని a క్రాస్ b ఇస్తుంది. ఓకే, సో హాఫ్ తీసుకున్నారనుకోండి, మనకి ట్రయాంగిల్ యొక్క ఏరియా వస్తుంది. సరే, ఇక్కడ 3 వెక్టర్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ a బార్ ఇది, అలాగే b బార్ ఇది, సమ్ వెక్టర్ c బార్ తీసుకున్నాం. సో a డాట్ b క్రాస్ c అనేది మనకు వాల్యూమ్ ఆఫ్ ప్యారలల్ పైప్ ఇండికేట్ చేస్తుంది. సో ఈ 3 వెక్టర్స్తో ఫామ్ అయ్యే ఒక ప్యారలల్ పైప్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఈ ప్యారలల్ పైప్ యొక్క వాల్యూమ్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో వాల్యూమ్ని ఇండికేట్ చేస్తుంది. సో ఈ రిజల్టెంట్ ఈక్వేషన్ యొక్క డైమెన్షన్స్ ఏమవుతాయి, వాల్యూమ్కి యూనిట్స్కి ఈక్వల్ అవుతాయి. ఓకే, సో దిస్ ఈస్ ది సెకండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ వన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. అయితే ఇక్కడ ఈ క్వశ్చన్లో మనకు ఫస్ట్ తెలిసిన వర్డ్స్ ఫస్ట్ చెక్ చేద్దాం. ఇక్కడ హెర్మిషన్ అంటే ఏ డాగర్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకే, అలాగే సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్కి సిమ్మెట్రిక్ అనేది ఎప్పుడు చెప్తామంటే ఇఫ్ ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్. ఓకే, ఇలా అయితే దట్ మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్ సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్. అలాగే ఇఫ్ ఏ ఈక్వల్ టు మైనస్ ఏ ట్రాన్స్పోజ్, అలాంటప్పుడు ఈ మ్యాట్రిక్స్ని స్క్యూ సిమెట్రిక్ అంటారు. ఓకే, సో ఇక్కడ ఏ ఈక్వల్ టు
ఏ ట్రాన్స్పోజ్ అయితే ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అయితే దిస్ ఈస్ సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకే, అయితే ఇక్కడ మనకు ఏ డాగర్ చూడండి, అంటే ఇక్కడ మన మ్యాట్రిక్స్లో కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ రెండు సిమిలర్ థింగ్సే, కాకపోతే ఇక్కడ హెర్మిషన్ ఆపరేటర్ అనేది కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటాయి, ఆ మ్యాట్రిక్స్లో కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, సో మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అలాగే హెర్మిషన్ మ్యాట్రిక్స్ మనం ఎనలాగస్గా తీసుకోవచ్చు, కంపేర్ చేయవచ్చు. అలాగే సిమిలర్లీ ఇక్కడ ఏ డాగర్ ఈక్వల్ టు మైనస్ ఏ తీసుకున్నారనుకోండి, దిస్ ఈజ్ స్క్యూ హెర్మిషన్ అంటారు, ఓకే, సో ఫస్ట్ థింగ్ మనం కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి హెర్మిషన్ని చెక్ చేద్దాం. సో ఇక్కడ ఏ డాగర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ డాగర్ అంటే లేదు, సింపుల్గా ఏ ట్రాన్స్పోజ్ చేసి దానికి కాంప్లెక్స్ కాంజుగేట్ తీసుకోవాలి. ఓకే, ట్రాన్స్పోజ్ చేసి కాంప్లెక్స్ కాంజుగేట్ తీయాలి. ఓకే, సో ఏ ఇస్ దిస్ వన్, కాంప్లెక్స్ మనం ట్రాన్స్పోజ్ చేసి కాంప్లెక్స్ కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 5 ఇస్ రియల్ నెంబర్, మనకి ప్రైమరీ డయాగ్నల్లో ఎటువంటి చేంజెస్ రావు. సో 5 3 0. ఓకే, డయాగ్నల్లో మనకి ఎటువంటి చేంజెస్ రావు ట్రాన్స్పోజ్ చేస్తాం. అలాగే 2 + 3i ఇక్కడికి వస్తుంది, కాంప్లెక్స్ కాంజుగేట్ ఏమవుతుంది 2 - 3i అవుతుంది. అలాగే ఈ 2 - 3i ఇక్కడికి వస్తుంది, కానీ కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ i ఈస్ -i, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 2 + 3i వస్తుంది ఇక్కడ. అలాగే -i ఇక్కడికి వస్తుంది, కానీ ఐకి కాంప్లెక్స్ కాంజుగేట్ -i, -1 -i ప్లస్ i, సో ఇక్కడ i వస్తుంది. ఓకే, అలాగే -3 ఇక్కడికి వస్తుంది, +4i కాంప్లెక్స్ కాంజుగేట్ -4i, అలాగే ఈ -3 ఇక్కడ -4iకి కాంప్లెక్స్ కాంజుగేట్ +4i, అలాగే దిస్ i ఇక్కడికి వస్తుంది, ఐకి కాంప్లెక్స్ కాంజుగేట్ -i. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ అగైన్ ఈక్వల్ టు ఏ. సో మనం ఏం చెప్పొచ్చు అంటే గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ హెర్మిషన్ మ్యాట్రిక్స్. ఓకే, హెర్మిషన్ మ్యాట్రిక్స్, ఓకే, సో అగైన్ ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ వన్. నెక్స్ట్ చూద్దాం. అయితే ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కోసం అడుగుతున్నాడు. అయితే ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ డెఫినేషన్ మనకి తెలియాలి ఫస్ట్ థింగ్. సో వాట్ ఈస్ ద డెఫినేషన్? L of Laplace transformation of f of t is equal to f of x. This is the definition. Okay, this is the actual transformation. So the definition is integral 0 to infinity f of t e power of minus st dt. This is the definition. So ఇప్పుడు మనకు f of t minus capital T మనకు కావాలి Laplace transformation. So Laplace transformation of f of t minus capital T is equal to integral 0 to infinity f of t minus capital T e power of minus st dt. ఇక్కడ మనం సింపుల్గా ఇక్కడ t ప్లేస్లో t మైనస్ క్యాపిటల్ టీని రీప్లేస్ చేయాలి. ఓకే, సో సింప్లీ మనం ఏం చేయొచ్చు అంటే f ఆఫ్ t ప్లేస్లో మనకు కావాల్సిన ఫంక్షన్ని రీప్లేస్ చేయొచ్చు. సో ఈ విధంగా రాసుకున్నాం. ఇప్పుడు నాకు ఇక్కడ ఈ t ప్లేస్లో t మైనస్ క్యాపిటల్ T కావాలి, అందుకోసం ఏం చేస్తున్నానంటే ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ f ఆఫ్ t మైనస్ క్యాపిటల్ T e పవర్ ఆఫ్ మైనస్ s ఇంటూ t మైనస్ క్యాపిటల్ T ఇంటూ dt. ఓకే, సో మైనస్ st మైనస్ s ఇంటూ t మైనస్ st మైనస్ s ఇంటూ ప్లస్ s ప్లస్ st. ఓకే, సో మనం ఈ పవర్ ఆఫ్ st తో మల్టిప్లై చేసాం, అంటే ఈ పవర్ ఆఫ్ మైనస్ st తో అగైన్ మల్టిప్లై చేస్తే ఇక్కడ రెండు బ్యాలెన్స్ అవుతాయి. సో ఈ పవర్ ఆఫ్ మైనస్ s ఇంటూ క్యాపిటల్ T. ఇప్పుడు టోటల్గా ఈక్వేషన్ బ్యాలెన్స్ అయింది. సో
e power of minus st integral 0 to infinity f of t minus capital T e power of minus s into t minus capital T dt. Okay, this is f of t minus t, Laplace transformation of f of t minus t. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే L of f of t equal to integral 0 to infinity f of t e power minus st dt. సో రెండు కంపేర్ చేస్తే this must be equal to Laplace transformation of f of t. ఇక్కడ t ప్లేస్ లో t minus capital T ఉంది అంతే. రెండు కంపేర్ చేస్తే రెండు ఒకటే. సో this can be written as f of capital S, f of s. సో Laplace transformation of f of t minus capital T ఏమవుతుందంటే e power of minus st f of s. ఓకే, సో దీన్నే మనం ఈ రూల్ ఏమంటారంటే టైం షిఫ్టింగ్ అంటారు. టైం షిఫ్టింగ్. ఇది మనం డైరెక్ట్గా గుర్తుంటే సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు, లేదంటే ఇదంతా చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. An ordinary six-faced dice is thrown 4 times. The probability of obtaining 4 times 6 dots is. అయితే ఇక్కడ ఏం తీసుకున్నాడు, ఒక ఆర్డినరీ డైస్ తీసుకున్నాడు. ఓకే, దీన్ని 4 టైమ్స్ రోల్ చేశారు. అప్పుడు మనకి 4 టైమ్స్ 6 డాట్స్ పడడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ 4 టైమ్స్ 6 పడడానికి అంటే ప్రాబిలిటీ ఏంటి? ఓకే, ఇక్కడ మన 2 కేసెస్ ఉన్నాయి. 4 టైమ్స్ 6 పడవచ్చు, 4 టైమ్స్ 6 పడకూడదు. సో ఇక్కడ 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఒకటి పడవచ్చు, పడకపోవచ్చు అనేది మనకి ఛాన్స్. సో ఫస్ట్ ఒక ట్రయల్కి ఫర్ వన్ ట్రయల్ ఇక్కడ మనకి 6 అనేది పడవచ్చు, 6 అనేది పడకపోవచ్చు. సో ఇక్కడ మనకి 2 కేసెస్ ఉన్నాయి. సో ఇలాంటి కేసెస్లో మనం బైనామియల్ థియరంని ఫర్ ప్రాబిలిటీని మనం అప్లై చేయొచ్చు. సో ఇక్కడ ఒక ట్రయల్కి 6 పడడానికి అవకాశం ఎంత ఉంది? 1/6. పడకుండా ఉండడానికి 5/6. సో దీన్ని P అనుకుంటున్నాను, దీన్ని Q అనుకున్నాను. ఓకే, అకార్డింగ్ టు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, బైనామియల్ థియరం ఫర్ ప్రాబబిలిటీ మనం ఎలా రాయొచ్చు అంటే టోటల్ ప్రాబిలిటీ ఎలా రాయొచ్చు అంటే NCR P power of R Q power of n minus r. ఓకే, సో ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ మనం సాల్వ్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనకు 2 కేసెస్ ఉన్నాయి. 6 పడవచ్చు, 6 పడకపోవచ్చు. అందుకోసం ఇక్కడ బైనామియల్, బై అంటే 2. సో బైనామియల్ థియరీని అప్లై చేస్తున్నాం. అయితే ఇక్కడ మనకు టోటల్ ఛాన్సెస్ ఎన్ని? టోటల్ ట్రయల్స్ n = 4. మనకు ఎన్నిసార్లు 6 కావాలి? r = 4 టైమ్స్. ఓకే, సో ఇక్కడ P = 1/6, Q = 5/6. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్ ప్రాబిలిటీ ఏమొస్తుందంటే 4C4 1/6 power of 4 అలాగే 5/6 power of 4 minus 4. This is 0. Anything power of 0 = 1. 4C4 is also 1. So this is equal to 1/6 power of 4 అంటే 1/1296. Okay, so option D is correct one. Next, ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇచ్చారు, మనం దీన్ని మ్యాచింగ్ చేయాలి. ఓకే, సో ఇది ఏ విధంగా చేద్దాం చూద్దాం. ఇక్కడ వేవ్ ఈక్వేషన్ అంటున్నాడు, హీట్ కండక్షన్ అంటున్నాడు, లాప్లేస్ ఈక్వేషన్ అంటున్నారు, పాయిసన్ ఈక్వేషన్ అంటున్నారు. సో లాప్లేస్ ఈక్వేషన్, పాయిసన్ ఈక్వేషన్స్ అనేవి మనకు
familiar things. Okay, so this one is called Poisson's equation. Okay, this is Poisson equation. దీన్ని దేనికోసం యూజ్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సర్ఫేస్ తీసుకున్నాను, ఈ సర్ఫేస్ పైన ఛార్జ్ డెన్సిటీ రో ఉంది. ఈ ఛార్జ్ డెన్సిటీ వల్ల ఒక పర్టికులర్ పొజిషన్లో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అలాంటి పర్టికులర్ కేసులో మనం పోజన్స్ ఈక్వేషన్స్ అప్లై చేయొచ్చు. అదే ఇక్కడ ఛార్జ్ డెన్సిటీ 0 అయింది అనుకోండి, ఈ పోజన్స్ ఈక్వేషన్ అనేది లాప్లేస్ ఈక్వేషన్గా కన్వర్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ లాప్లేస్ ఈక్వేషన్, దిస్ ఈజ్ పోజన్స్ ఈక్వేషన్. అలాగే ఇక్కడ హీట్ ఈక్వేషన్ అంటున్నారు, ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అవుతారు. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా సింపుల్గా ఇక్కడ కే అంటే ఏంటో తెలుసుకుంటే సరే. హియర్ కే ఈజ్ థర్మల్ కోఎఫిషియంట్, థర్మల్ కండక్షన్ కాన్స్టెంట్. ఓకే, సో దిస్ రిలేట్స్ టు హీట్. ఓకే, అలాగే సి అనేది వెలాసిటీ, ఓకే, ఆర్ స్పీడ్, magnitude. So this is equals to wave equation. This is the 1D heat conduction equation. Okay, so one is A and 2 is B, 3 is C. So option A is correct one. Okay, next చూద్దాం. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది I పవర్ ఆఫ్ మైనస్ ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ ఏంటి ఇచ్చాడు, I ఈక్వల్ టు √(-1). ఇది మనకు తెలిసిందే, సో దీంతో పెద్ద యూజ్ లేదు ఇక్కడ. అయితే I పవర్ ఆఫ్ మైనస్ ఐని మనం ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు చూడండి. అయితే కాంప్లెక్స్ నంబర్స్ స్టడీ చేసేటప్పుడు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఏంటిది, ఈ పవర్ ఆఫ్ ఐ థీటాని మనం సిస్ థీటాగా రాయొచ్చు. సో సిస్ థీటా అంటే ఏంటి, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ఓకే, అయితే నాకు కావాల్సింది ఐ వాల్యూ కావాలి. ఓకే, ఐ వాల్యూ కావాలి అంటే ఇక్కడ ఏమవ్వాలి, సైన్ థీటా 1 అవ్వాలి, అలాగే కాస్ థీటా 0 అవ్వాలి. ఓకే, సో కాస్ థీటా ఎప్పుడు 0 అవుతుంది, థీటా అనేది π/2 అవ్వాలి. కాస్ π/2 0. అలాగే ఫర్ థీటా ఈక్వల్ టు π/2, సైన్ థీటా ఈక్వల్ టు 1. సో ఐని ఎలా రాయొచ్చు అంటే ఈ పవర్ ఆఫ్ ఐ థీటా ఈక్వల్ టు π/2. ఓకే, సో దిస్ ఈస్ ఐ వాల్యూ. ఇప్పుడు I పవర్ ఆఫ్ మైనస్ ఐ కావాలి, అయితే ఐ వాల్యూ ఏంటి, ఈ పవర్ ఆఫ్ ఐ π/2 హోల్ పవర్ ఆఫ్ మైనస్ ఐ. సో ఏంటి ఇక్కడ ఏ పవర్ ఆఫ్ ఎన్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఎలా రాయొచ్చు, ఏ పవర్ ఆఫ్ ఎంఎన్గా రాసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్గా ఈ 2 మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఏ ఈ పవర్ ఆఫ్ ఐ π/2 ఇంటూ మైనస్ ఐ ఇంటూ ప్లస్ ఐ 1. ఎందుకు ఐ ఇంటూ ఐ స్క్వేర్ is -1. So minus into minus plus. So this is equal to e power of π/2. So here option C is correct one. Next question చూద్దాం. ఇక్కడ హాలో మెటాలిక్ స్పియర్ ఆఫ్ ఏ రేడియస్ A ఇచ్చాడు. సో ఫస్ట్ థింగ్ ఏం చేస్తున్నానంటే ఒక స్పియర్ కన్సిడర్ చేసుకున్నాను ఆఫ్ రేడియస్ A. ఓకే, which is kept at a potential V0. ఇక్కడ పొటెన్షియల్ ఎంత ఉంది, V0 పొటెన్షియల్ ఉంది. has a charge Q at its center. ఇక్కడ సెంటర్లో ఒక చార్జ్ Q ఉంది. అలాగే the potential at point outside the sphere at a distance R. ఇప్పుడు ఈ స్పియర్ నుంచి అవుట్ సైడ్ R డిస్టెన్స్లో మనకి ఈ పొజిషన్లో పొటెన్షియల్ ఎంత క్వశ్చన్ ఇది. సో ఇప్పుడు పొటెన్షియల్ అంటే ఏంటో సింపుల్గా చూడండి.
పొటెన్షియల్ అంటే ఏం లేదు, ఈ పొజిషన్లో ఒక ఛార్జ్ని ప్లేస్ చేయడానికి మనకి ఎంత వర్క్ చేయాలి పర్ యూనిట్ ఛార్జ్. సో ఇన్ఫినిటీ నుంచి ఈ ఛార్జ్ని ఆర్ డిస్టెన్స్కి తీసుకుని రావాలి. సో ఇప్పుడు ఈ పొజిషన్లో పొటెన్షియల్ కావాలంటే B ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ నెగిటివ్ ఇంటిగ్రల్ ఇన్ఫినిటీ టు ఆర్ ఈ బార్ డాట్ డిఆర్ బార్. సో ఈ పొజిషన్లో ఈ మొత్తం ఈ సిస్టమ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో వస్తుంది. ఆర్ బార్ కూడా ఇదే డైరెక్షన్లో ఉంది. సో ఈ బార్ ఆర్ బార్ ఒకే డైరెక్షన్లో ఉన్నాయి, అంటే వాటి మధ్యలో యాంగిల్ 0. సో ఇక్కడ ఈ రెండింటి మధ్యలో యాంగిల్ 0 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ నెగిటివ్ ఇంటిగ్రల్ ఇన్ఫినిటీ టు ఆర్ ఈ డిఆర్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఈ పొజిషన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. మనకు ఆల్రెడీ గుర్తుంటే ప్రాబ్లం లేదు. ఓకే, గుర్తుంటే మనం డైరెక్ట్గా రాయొచ్చు. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుందంటే 1/4πε0 Q/r² అవుతుంది. ఓకే, సో ఒకవేళ గుర్తు లేకపోతే ఏ విధంగా చేయొచ్చు అంటే ఇక్కడ ఒక గాసియన్ కన్సిడర్ చేసుకోవాలి, గాసియన్ సర్ఫేస్ తీసుకోవాలి. ఈ గాసియన్ వల్ల మనకి ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్గా దీని నుంచి ఈ వాల్యూ కావాలి కాబట్టి గాస్లా ఉపయోగించి ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్ టు క్యూ ఎన్క్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్. ఈ గాసియన్ సర్ఫేస్ ఏదైతే తీసుకున్నామో ఇక్కడ స్పెరికల్ సర్ఫేస్ కన్సిడర్ చేసుకుంటే ఈ గాసియన్ లోపల ఎంత ఛార్జ్ ఉందో కావాలి. సో ఎప్పుడైనా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ కావాలంటే ఈ సర్ఫేస్ లోపల ఎంత ఛార్జ్ ఉందో మాత్రమే కావాలి. సో ఇక్కడ ఈ లోపల మొత్తం ఛార్జ్ క్యూ మాత్రమే ఉంది. ఓకే, సో Q/ε0. అలాగే గాసియన్ సర్ఫేస్ పైన ఈ వాల్యూ కాన్స్టెంట్. ఓకే, ఈ వాల్యూ కాన్స్టెంట్. అలాగే ఈ బార్ డిఎస్ బార్ కూడా ఒకే డైరెక్షన్లో ఉంటాయి. ఈ బార్ డిఎస్ బార్ ఒకే డైరెక్షన్లో ఉంటాయి. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఈ డిఎస్. ఓకే, అయితే ఈ అనేది కాన్స్టెంట్. గాసియన్ సర్ఫేస్ పైన ఆల్ పాయింట్స్లో ఒకే ఈ వాల్యూ ఉంటుంది. సో ఈని బయటికి తీసుకురావచ్చు. ఇంటిగ్రల్ డిఎస్. డిఎస్ అంటే ఏంటి, స్మాల్ ఏరియా ఎలిమెంట్ ఆన్ దిస్ గాసియన్ విచ్ ఈజ్ ఎ స్పియర్. సో టోటల్ ఏరియా ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే టోటల్ ఏరియా వస్తుంది. సో టోటల్ ఏరియా ఆఫ్ ది స్పియర్ ఏంటి, 4πr². హియర్ r is the radius. So E into 4πr², this is equals to Q/ε0. దీని నుంచి E ఈక్వల్ టు Q/4πε0 r². ఇది మనకు డైరెక్ట్గా గుర్తుంటే ప్రాబ్లం లేదు. ఓకే, గుర్తుంటే మనకి ఈజీగా రాయొచ్చు. ఇదంతా మనం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు B కావాలి కాబట్టి B ఈక్వల్ టు నెగిటివ్ ఇంటిగ్రల్ ఇన్ఫినిటీ టు ఆర్ Q/4πε0 r² ఇంటూ డిఆర్. సో దీని నుంచి మైనస్ Q/4πε0 ఇంటిగ్రల్ 1/r² dr అంటే మైనస్ 1/r. లిమిట్స్ ఏంటి, ఇన్ఫినిటీ టు ఆర్. సో దిస్ గివ్స్ 1/4πε0 Q/r. ఓకే, యాక్చువల్గా ఇది కూడా మన డిగ్రీ లెవెల్లో డైరెక్ట్ ఫార్ములాస్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మనకు యూనిఫామ్లీ చార్జ్డ్ స్పియర్, ఇక్కడ పాయింట్ చార్జ్ ఉంది. ఇక్కడ పొటెన్షియల్ అనేది హలో మెటాలిక్ స్పియర్కి ఛార్జ్ ఇవ్వలేదు. వీఆర్ గివెన్ ఓన్లీ ద పొటెన్షియల్. ఓకే, సో ఈ ఛార్జ్ వల్ల మనకు ఈ పొజిషన్లో పొటెన్షియల్ ఎంత వచ్చింది, ఎంత వచ్చింది. ఇదే మనకు కావాల్సిన పొటెన్షియల్. కాకపోతే ఇక్కడ ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ V0 కనిపిస్తుంది. ఓకే, V0 కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని ఈ పొటెన్షియల్ని మనం V0లో కన్వర్ట్ చేయాలి. ఎలా అంటే ఆన్ ద సర్ఫేస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ R ఈక్వల్ టు A అవుతుంది ఆన్ ద సర్ఫేస్ అంటే. సో ఆన్ ద సర్ఫేస్ పొటెన్షియల్ ఏంటి, డ్యూ టు ద చార్జ్. ఇక్కడ
due to this charge on this on this surface, the potential is 1 by 4 pi epsilon naught q by a. So దీని నుంచి q by 4 pi epsilon naught equal to v on into a. But on the surface, the potential is v naught. So this is equal to v naught a. So v out equal to 1 by 4 pi epsilon naught q by r equal to q by 4 pi epsilon naught v naught a. So v naught by a, v naught a by r. So this is the required answer, so which is option D. Okay, next one. ఇక్కడ మనకి Lagrangian ఇచ్చాడు. So the Lagrangian of a particle moving in a plane is given in Cartesian coordinates. ఇక్కడ Cartesian coordinate system లో ఇచ్చాడు. అయితే in polar coordinates, the expression for the canonical moment PR. Okay, so PR value find out చేయాలి. అయితే మూమెంట్, canonical moment, అలాగే Lagrangian రిలేషన్ ఏంటంటే P equal to dou L by PR equal to dou L by dou R dot. కానీ ఇక్కడ Lagrangian XY లో ఉంది, కోఆర్డినేట్ కార్టెసియన్ కోఆర్డినేట్ సిస్టంలో ఉంది. సో దీన్ని పోలార్ కోఆర్డినేట్స్లో కన్వర్ట్ చేయాలి. సో మనకు తెలిసింది ఏంటంటే x ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా, అలాగే y ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా. సో దిస్ ఈస్ x డాట్ ఈక్వల్ టు ఆర్ డాట్ కాస్ థీటా మైనస్ ఆర్ సైన్ థీటా థీటా డాట్, అలాగే y డాట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డాట్ సైన్ థీటా ప్లస్ ఆర్ని అలాగే ఉంచుదాం, సైన్ థీటాకి డెరివేటివ్ కాస్ థీటా అండ్ చైన్ రూల్ అప్లై చేస్తే థీటా డాట్. సో x డాట్ y డాట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డాట్ కాస్ థీటా ఆర్ డాట్ సైన్ థీటా ఆర్ డాట్ స్క్వేర్ సైన్ థీటా కాస్ థీటా, అలాగే ఆర్ డాట్ కాస్ థీటా ఆర్ కాస్ థీటా థీటా డాట్. సో ఏమవుతుంది ఆర్ డాట్ థీటా డాట్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఇప్పుడు మైనస్ ఆర్ సైన్ థీటా థీటా డాట్ ఆర్ డాట్ సైన్ థీటా ఏమవుతుంది మైనస్ ఆర్ డాట్ థీటా డాట్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. ఓకే, సో అగైన్ ఇక్కడ ఈ టర్మ్ లాస్ట్ టర్మ్ ఏమవుతుందంటే ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ సైన్ థీటా కాస్ థీటా థీటా డాట్ స్క్వేర్. ఓకే, సో Lagrangian కావాలి. L ఈక్వల్ టు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సైన్ థీటా కాస్ థీటా కామన్గా ఉంది. సో అగైన్ 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం, 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. సో 2 సైన్ థీటా కాస్ థీటా కామన్గా ఉంది. సో విచ్ ఈస్ సైన్ 2 థీటా, అలాగే బై 2 కామన్గా ఉంది. సో ఇక్కడ ఆర్ డాట్ స్క్వేర్ ఇక్కడ మిగిలింది, అలాగే ఇక్కడ ఏంటి ఆర్ స్క్వేర్ థీటా డాట్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ థీటా డాట్ స్క్వేర్, అలాగే ఇక్కడ ఆర్ డాట్ థీటా డాట్. ఓకే, ఆర్ డాట్ థీటా డాట్ కామన్ తీస్తే కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా కాస్ 2 థీటా మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో ఇక్కడ మైనస్ కామన్ తీసాను, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఏంటి ఆర్ స్క్వేర్ అవుతుంది. ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా
ప్లస్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. సో దిస్ ఈజ్ ఆర్ స్క్వేర్. ఇప్పుడు మనకి పిఆర్ కావాలి. సో డో ఎల్ బై డో ఆర్ డాట్. ఇక్కడ ఫస్ట్ టర్మ్లో ఆర్ డాట్ ఉంది, అలాగే ఇక్కడ ఆర్ డాట్ ఉంది. సో మిగతా టర్మ్స్ అనేవి జీరో అవుతాయి విత్ రెస్పెక్ట్ టు ఆర్ డాట్ డెరివేట్ చేసినప్పుడు. సో ఇక్కడ సైన్ 2 థీటా బై 2 ఇంటూ ఆర్ డాట్ స్క్వేర్కి డెరివేటివ్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు ఆర్ డాట్ 2 ఆర్ డాట్. అలాగే ఇక్కడ ఆర్ డాట్ డెరివేటివ్ 1 అవుతుంది. రిమైనింగ్ టర్మ్స్ అనేవి విత్ రెస్పెక్ట్ టు ఆర్ డాట్ కాన్స్టెంట్. సో ఆర్ థీటా డాట్ కాస్ 2 theta. So 2 get cancelled. We have PR equal to R dot sin 2 theta plus R theta dot cos 2 theta. So ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఆప్షన్ సి అనేది సరిపోయింది. సో ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఇక్కడ రిలేటివ్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ పైన ఇక్కడ ప్రాబ్లం ఉంది, చూద్దాం. A relativistic particle moves with a constant velocity, okay, v, with respect to the laboratory frame. So ఇక్కడ నేను ఒక laboratory frame కన్సిడర్ చేసుకున్నాను, ల్యాబ్ ఇది. సో ఇక్కడ నేను ల్యాబొరేటరీ నుంచి అబ్జర్వ్ చేస్తున్న ఒక పార్టికల్. ఈ పార్టికల్ అనేది వెలాసిటీ v, పార్టికల్ వెలాసిటీ v. అలాగే in time t measured in the rest frame of the particle. అంటే పార్టికల్ రెస్ట్ ఫ్రేమ్లో టైం అనేది t మెజర్ చేశారు. ఓకే, అది దేనికి? ద డిస్టెన్స్ దట్ ఇట్ ట్రావెల్స్ ఇన్ ద ల్యాబొరేటరీ ఫ్రేమ్. ల్యాబొరేటరీ ఫ్రేమ్లో ఈ పార్టికల్ అనేది ఒక డిస్టెన్స్ని కవర్ చేయడం కోసం, దీన్ని కవర్ చేయడం కోసం t టైం పట్టింది in the laboratory, in the particle frame. So ఇప్పుడు in time t measured in the rest frame of the particle. The distance that it travels in the laboratory frame. మనకు laboratory frame లో ఈ పార్టికల్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది ఈ టైంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది ఫైండ్ అవుట్ చేయాలి. అయితే అకార్డింగ్ టు స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, మూవింగ్ చార్జెస్ అనేవి, మూవింగ్ ఫ్రేమ్స్ అనేవి, మూవింగ్ క్లాక్స్ టైం అనేది స్లో అవుతుంది. ఓకే, రన్నింగ్ క్లాక్స్ టిక్స్ స్లోలీ అని సామెత ఉంటుంది. ఓకే, సరే. అంటే ఇక్కడ ఈ ఫ్రేమ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైన్ తీసుకున్నాం, మనం గ్రౌండ్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ ట్రైన్ లోపల ఒక పర్సన్ ఉన్నారనుకుందాం. అయితే ఈ ట్రైన్ అనేది రిలేటివ్ స్పీడ్స్తో ట్రావెల్ అవుతుంది అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ట్రైన్ లోపల అంత నార్మల్గానే ఉంటుంది. కానీ బయట నుంచి అబ్జర్వ్ చేసే వ్యక్తికి ఆ లోపల ఉండే ప్రతి యాక్షన్ స్లో మోషన్లో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు దిస్ ఫ్రేమ్ ద టైమ్ ఇన్సైడ్ ద మూవింగ్ ఫ్రేమ్ స్లోస్, టైం డైలేట్ అవుతుంది. అలాగే లెంగ్త్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ పార్టికల్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్ అనేది ఏంటి? v, ల్యాబ్ ఫ్రేమ్ ప్రకారం. ఓకే, సో టైం అనేది ఏమవుతుందని చెప్పాం? టైం అనేది స్లో అవుతుంది. సో ఇక్కడ ల్యాబొరేటరీ ఫ్రేమ్లో మనకు టైం కావాలి. పార్టికల్ ఫ్రేమ్లో టైం ఎంత? క్యాపిటల్ T. అంటే TL అనేది ఏమవ్వాలి? ఎక్కువ అవ్వాలి, టైం డైలేట్ అవుతుంది కాబట్టి. సో అకార్డింగ్ టు టైం డైలేషన్ TL ఏమవుతుందంటే గామా టైమ్స్ dt. ఓకే, ఇయర్ గామా కన్ఫ్యూజ్ అవ్వకండి, గామా ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1. సో TL అనేది T కంటే ఎక్కువ ఉంటుంది. ఓకే, డ్యూ టు టైం డైలేషన్.
సో మనకు ల్యాబ్ ఫ్రేమ్ ప్రకారం వెలాసిటీ ఉంది, పార్టికల్ వెలాసిటీ ఉంది. ల్యాబ్ ఫ్రేమ్ ప్రకారం పార్టికల్ యొక్క టైం పీరియడ్ ఉంది. సో ఇప్పుడు డిస్టెన్స్ కావాలి. సో డిస్టెన్స్ ఏంటంటే సింపుల్గా వెలాసిటీ ఇంటూ టైం. ఓకే, సో v into gamma t, but gamma equal to 1 by root over 1 minus v square by c square. So the distance traveled by that particle the laboratory frame ఏమవుతుందంటే dl is equal to v into t by root over 1 minus v square by c square. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. మూవింగ్ ఫ్రేమ్స్లో టైం అనేది స్లో అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ది అబ్జర్వర్ విచ్ ఈస్ ఎట్ రెస్ట్ ఫ్రేమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇక్కడ మూవింగ్ ట్రైన్ ఉంది. రిలేటివ్ స్పీడ్తో పోతున్న ట్రైన్లో యాక్షన్స్ అనేవి ట్రైన్ లోపల నుండి చూసే పర్సన్కి అంత నార్మల్గానే కనిపిస్తుంది. ఓకే, కానీ ట్రైన్ బయట నుంచి చూసే వ్యక్తికి ఈ లోపల టైం అనేది స్లో అయినట్టు కనిపిస్తుంది. అంటే టైం పీరియడ్స్ అనేవి గ్రౌండ్ పైన ఎక్కువ అవుతాయి. ఓకే, సో దాన్ని బట్టి టైం డైలేషన్ అప్లై చేసాం. సో దీని నుంచి ఈ టైం టీనే విత్ రెస్పెక్ట్ టు ల్యాబొరేటరీ ఫ్రేమ్ ఏమవుతుందంటే టీఎల్ ఈక్వల్ దిస్ వన్. సో దీని నుంచి డిస్టెన్స్ ట్రావెల్ ఈ విధంగా వస్తుంది. సో ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ వన్. నెక్స్ట్, ఓకే, సో దిస్ ఈస్ ఫర్ దిస్ పార్ట్. ఓకే, దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మిగతా 10 ప్రాబ్లమ్స్ చూద్దాం. సో guys, that's all for this video. Have a nice day.